ఇంటికొచ్చిన పెద్దవాళ్ళందరూ మీనాని అందంగా ముస్తాబు చేస్తారు. ఇంక తన జెల్లో మల్లెపూలు పెట్టి తనని ఆట పట్టిస్తూ ఉంటారు. అమ్మాయి మీనా, నువ్వు గదిలోకి వెళ్ళగానే ఈ పూల పరిమళాన్ని ఒక్కసారి మీ ఆయన మొహం మీద ఒక్క లుక్ ఇచ్చావనుకో, ఇంకంతే నీ మొగుడు నీ కొంగు పట్టుకొని జీవితాంతం అలా తిరుగుతూనే ఉంటాడు. ఏ ఆడవాళ్ళకైనా ఈ మొదటి రాత్రి అనేదే బ్రహ్మాస్త్రం. దాన్ని నువ్వు ఉపయోగించుకో అంటూ చెప్తూ ఉంటే, మీనా ఉండి చూడు బామ్మ, ఈ బామ్మలందరూ ఎలా అంటున్నారో నాకు చాలా ఇబ్బందిగా ఉందమ్మమ్మ, అలా మాట్లాడొద్దని చెప్పు అంటూ ఉండగానే ఇంకొక పెద్దావిడ రేడియో పట్టుకొని అక్కడికొచ్చేసి, సుశీలమ్మ నువ్వు చెప్పినట్టే రేడియో తెచ్చాను అనగానే మీనా ఉండి, ఎందుకమ్మమ్మ ఈ రేడియో అంటుంది. అనగానే వీళ్ళందరూ ఇప్పుడు నీ చుట్టూ డ్యాన్స్ వేస్తారు, ఆటలు పాటలు అన్నీ ఉంటాయి ఇప్పుడు అని చెప్పేసి అనగానే, ఈ ఆటలేంటో ఈ పాటలేంటో నాకేమీ అర్థం కావట్లేదు అని మీనా అంటూ ఉండగానే, ఇంకా సోగ్గాడే చిన్ని నాయన అంటూ ఆ పాట పెట్టుకొని ఆ ముసలాళ్ళందరూ ఆమె చుట్టూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మీనా చుట్టూ మీనాని ఆట పట్టిస్తూ ఉంటారు. అప్పుడు మీనా వెళ్ళి వెంటనే ఇంకా రేడియోనైతే ఆఫ్ చేసేసి, ఇంకా చాలమ్మమ్మ నాకు చాలా ఇబ్బందిగా ఉంది వద్దని చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే సుశీలమ్మ ఉండి, సరే గాని మీనా, చెప్పడం మర్చిపోయాను, శాంతి ముహూర్తం గురించి మీ అమ్మకి చెప్పావా అనగానే, లేదు అమ్మకేముంది అమ్మమ్మ చెప్పడం అని మీనా అంటుంది. అప్పుడు వెంటనే తనుండి, చెప్పాలమ్మా, ఏ కన్న తల్లికైనా తన బిడ్డ సంతోషంగా ఉంది అంటే అదే సంతోషం కదా, నువ్వు వెళ్ళి మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పు అనగానే మీనా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ మీనా సిగ్గును చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా వెళ్ళి వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే ముందు తన చెల్లెలు మాట్లాడుతుంది, తర్వాత వాళ్ళ అమ్మకి ఇస్తుంది. ఇంకా మీనా వాళ్ళ అమ్మ మాట్లాడుతూ, ఏంటమ్మా అక్కడ ఎలా ఉంది పల్లెటూరి వాతావరణం, నీకు అలవాటయ్యిందా, మీ ఆయనలో ఏదైనా మార్పు వచ్చిందా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా మీనా చాలా సంతోషంగా అన్నీ చెప్తూ ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంది, అసలు ఇక్కడ నుండి రావాలనే అనిపించడం లేదు, మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం, కానీ ప్రేమ తను బయట పెట్టడం లేదు, నాతో చాలా ప్రేమగా ఉంటున్నాడు, అమ్మమ్మ గారు మా ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగాలని ఈరోజు ఆ కార్యం ఏర్పాటు చేశారు అని చెప్పేసి శాంతి ముహూర్తం గురించి చెప్తుంది. అప్పుడు వాళ్ళమ్మ సంతోషపడుతూ, నీ కాపురం చక్కబడుతుందంటే నాకు అదే చాలమ్మా, చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి తను కూడా మాట్లాడుతుంది. ఇంకా తర్వాత ఒక పక్క అమ్మమ్మ అయితే తన కోసం బాలు కోసం వెయిట్ చేస్తూ ఇలా అనుకుంటుంది, ఈ బాలుగాడేంటి ఇంకా రాలేదు, 6 గంటలకే వస్తా అన్నాడు అని చెప్పేసి వెంటనే బాలుకి ఫోన్ చేసి వాళ్ళ నాన్నమ్మ, ఒరే బాలు ఎప్పుడొస్తా అన్నావు, ఎప్పుడొస్తున్నావు, ఇంతవరకు ఇంటికే రాలేదు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అప్పుడు బాలు ఉండి, మా ఫ్రెండు దుబాయ్ వెళ్తున్నాడు, వాడిని పంపించేసి వస్తాను అనగానే, మీ ఫ్రెండు దుబాయ్కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు కానీ నువ్వు ఫస్ట్ ఇంటికి రా అని చెప్పి అంటుంది. ఇంకా సరే తప్పదు అనేసి బాలు అయితే తన ఫ్రెండ్ బైక్ ఎక్కేసి ఇంటికి వస్తాడు. మరి ఏం జరుగుతుంది, ఈ రోజుకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోస్ చూడండి ప్లీజ్.